యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన ఆరో మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించెను. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణమంతా పూర్తి చేసి సమాప్తమైనది, నేను ఏ పనికైతే వచ్చానో ఆ పని నెరవేరింది. ఆది కాండం నుంచి మలాకీ వరకు కానీ ధ్యానం చేసినట్లయితే దరిదాపు ఒక 300 ప్రవచనాలు అన్నవి ప్రవచించబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు ఎందుకంత ప్రాముఖ్యత అంటేనండి, ఈవేళ మీకు నాకు ఒక గ్రంథం ఉంది, అది పరిశుద్ధ గ్రంథం. దీని గురించి ఆదికాండం నుంచి సృష్టి ఎలాగొచ్చిందో, ఏమేమైనాయో ఇవన్నీ మనకి తెలుసు. ఆ తర్వాత ప్రభువారు రావడం, ఆ తర్వాత పౌలు గారు సంఘానికి రాసిన పత్రికలు, ఇవన్నీ మన దగ్గర జతపరచబడి ఉన్నాయి. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఆ దినాన్న ఆ సమయంలో ఈయనే రక్షకుడు అనేది వాళ్ళకి ఎలాగ తెలుస్తుంది? ఒక వ్యక్తి వచ్చి దేవుడు నన్ను పంపించాడు, నేను ఈ లోకానికి వచ్చాను అని ఇలాగ చెప్పగానే ప్రజలకి స్వీకరించడము ఎలాగా అంటే ఒకే ఒక విధం ఏంటంటే లేఖనాలు. ఆయన పుట్టుక ఎలాగ పుడతాడు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సింది, ఈ ప్రపంచంలో ఉన్న ప్రాముఖ్యమైన మత గ్రంథాలు, బైబిల్ మాత్రమే కాదండి, ప్రాముఖ్యమైన మత గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయో, ప్రాముఖ్యమైన మత గ్రంథాలు, ప్రతి మత గ్రంథములో కన్యక గర్భములో ఒక రక్షకుడు పుట్టబోతున్నాడనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయబడ్డది. కొందరు మతాలు దాని గురించి చెప్పరు, ఎందుకంటే కేవలము యేసు ప్రభువు గారు మాత్రమే ఒక కన్యక గర్భములో జన్మించారు. సో ఇలాంటి ప్రవచనాలు అనేకమైనవి జరుగుతున్నప్పుడు ఆ జ్ఞానులకి, ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులకి, అధికారులకి ఈ విషయాలన్నీ 1 పాయింట్, 2nd పాయింట్, 3rd పాయింట్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈయనే నిజమైన దేవుడని సంగతి వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటేనండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎందుకు అయ్యాడంటే, ఏమైతే ప్రవచించారో అది కరెక్ట్గా అలాగా జరిగాయి. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చారు? లోకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఆయన ఏ పని మీద వచ్చారు? నా పని అయిపోయింది, సమాప్తమైనది. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చి, ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన దినాల్లో ఒక వర్గం వారితోటే ఉండలేదండి. ప్రాంతము తర్వాత ప్రాంతము, ప్రాంతము తర్వాత ప్రాంతము, కార్యాల తర్వాత కార్యాలు, అనేకమైన సందర్భాల్లో యేసుప్రభుని కూడా ప్రశ్నించారు, అయ్యా ఎందుకు వాళ్ళ గృహంలోనికి వెళ్ళారు? అయ్యా ఆయన దొంగ కదా, ఆయన మోసం చేశాడు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఎందుకు వాళ్ళకి సహాయం చేస్తున్నారు, వీళ్ళకి ఎందుకు సహాయం చేస్తున్నారు? సో ఆయన జీవితము ద్వారా ఆయన ఒక కొత్త విధి విధానాలని, అంటే ఈ క్షమాపణ లేదా ప్రేమించే తత్వము లేదా నేను అందరి వాడిని అనే ఈ సమాచారము ప్రతి ఒక్క వ్యక్తికి తెలియచేయులాగున 3.5 సంవత్సరాలు ఇంత గొప్పగా ఆయన పరిచర్య చేశారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును, ఆయన యందు, కుమారుడు యందు విశ్వాసముంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. చాలా జాగ్రత్తగా గమనించండి. మనం ప్రతి ప్రార్థన ముగించేటప్పుడు ఒక మాట మాట్లాడతాం, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మనం అనొచ్చు కదా, తండ్రి నామములో అడుగుచున్నాము తండ్రి అనొచ్చు కదా. నో, ఎందుకు ఆ మాటకి అంత ప్రాధాన్యత అంటే, ఆయన ఈ మేళ ఆ సిలువ మీద మరణించారు చూడండి, మన గురించి.
ప్రతి ప్రార్థన ముగించే ముందు ఈ మాట ఉచ్చరించకుండా ఎవరు ఆమెనని అనరు. సో ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకు ఈయన జన్మించారు, ఎందుకు ఈయన ఈ లోకానికి వచ్చారు? నా గురించి వచ్చారు. ఎందుకు పరిచర్య చేశారు? నా గురించి పరిచర్య చేశారు. ఎందుకు రక్తము కార్చారు? నా గురించి రక్తము కార్చారు. ఆయన ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని క్రమముగా పూర్తి చేశారు. ఇవాళ మీకు నాకు ఒక ప్రశ్న, మనం ఎందుకు ఈ లోకానికి వచ్చాం? ఇవాళ మనం అందరము లోకము, ఇప్పుడు వయసు అయిపోయిన వారందరూ ఏమనుకుంటారంటేనండి, ఆస్తి సమకూర్చేనా, నా పిల్లల పిల్లలకి సమకూర్చే విధముగా సమకూర్చేనా, మంచిగా చదివించేనా, మంచి ధనాన్ని ఇచ్చేనా. యు ఆర్ థింకింగ్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ ఇక్కడ కూర్చున్న మీరు నేను అందరం అండి ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ చివరి దినాన ఒక ప్రశ్న, నన్ను దేవుడి లోకానికి ఎందుకు పంపించాడో అది నేను పూర్తి చేశానా? ఆ పూర్తి చేశానా అని దాంట్లోని దేవుని కొరకు మీరు ఏం చేశారు? తల్లి గర్భంలో పిండముగా ఏర్పాటు చేయబడక మునిపే దేవుడు మీ గురించి ఒక గొప్ప ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ఏంటంటే మీ క్షేమము, మీ అభివృద్ధి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తిని దేవుడు దీవించినప్పుడు అండి, ఉటునే దీవించడండి. ఎస్తేర్ రాణి అన్న చోటుకి ఎందుకు వెళ్ళాడంటే ఇశ్రాయేలుల కొరకు. నోవా గారికి దేవుడు అంత జ్ఞానము ఎందుకు ఇచ్చాడంటే ఒక కొత్త జనాంగాన్ని ప్రారంభించాలన్నప్పుడు, ఈ లోకంలో ఎలాగా వెతుకుతున్నప్పుడు ఓన్లీ ఒక వ్యక్తి కనిపించాడు, ఆ ఒక కుటుంబమే కనిపించింది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆర్ యూ ద స్పెషల్ వన్? ఇప్పుడు మరియమ్మ గారి గురించి అనేకమైన స్త్రీలు ఉన్నారండి. ఒక కన్యక గర్భంలో ఇవాళ స్త్రీలైన వారు ఆ కన్యకకున్న విలువ మీరు తెలుసుకోవాలండి. ఈ దినాల్లో, రాబోయే దినాల్లో, జరుగుతున్న దినాల్లోని ఏమంటారంటే ఒక క్రమమైన వివాహాలు కూడా జరగటం లేదు. ప్రపంచంలో ఇలాగ చూసి ఒక స్త్రీలో ఒక పిండాన్ని యేసు ప్రభు గారిని కనాలి అన్నప్పుడు ఒక వ్యక్తే కనిపించిందండి, అది మరియమ్మ గారండి. ఇవాళ మీరు గమనించుకోండి, ఆయన పరిచర్య కొరకు వాడబడాలి అని ఒక సమయం వస్తే ఇక్కడ ఎవరన్నా అలాగ సిద్ధపాటు కలిగి ఉన్నారా? నేను సిద్ధముగా ఉన్నాను, నేను సేవ చేయడానికి సిద్ధముగా ఉన్నాను, నేను పరిచర్య చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ఏంటి బ్రతికేమా చనిపోయామా అంటేనండి అలా కాదండి. మన జీవితము ద్వారా ఒక అర్థం ఉండాలండి. మన పేరు మీద ఒక గ్రంథం రాయబడుతుందండి. రేపు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మీ పేరుతో ఇలాగ పుస్తకం తెరవగానే దేవుని కొరకు ఏమి చేశారు, ఆ ఆఖరి దినాన్న, ఆ ముగించే సమయంలో, ఆ సమాప్తమైంది అనే సమయంలో వాట్ ఈస్ దట్ యు డిడ్ ఫర్ గాడ్? వాట్ ఈస్ దట్? సంఘం కొరకు, దేవుని ప్రజల కొరకు ఏంటి చేశారు మీరు అన్న దానికి ప్రశ్నించుకుంటేనండి మీ జీవితానికి ఒక అర్థము వస్తుందండి. దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడండి. ఆ తలాంతుని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? దేవుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. ఆ ఆశీర్వాదాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా? మీ తలాంతుని దేని కొరకు వాడుతున్నారు? మీ ధనాన్ని దేని కొరకు వాడుతున్నారు? మీ సమయాన్ని దేని కొరకు వాడుతున్నారు? దేవుని కొరకు వాడకపోతే ఆ జీవితానికి అర్థము లేదు. ఇక్కడ ప్రభువారు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీరు నన్ను ఏ పని మీద అయితే పంపించారో ఆ పనిని నేను పూర్తి చేశాను. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. ఇష్టానికి నెరవేర్చడానికి నేను రాలేదయ్యా ఈ లోకానికి. నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటకే, నన్ను పంపిన వారి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి నేను వచ్చాను. మీరు అనుదిన ప్రార్థనలో ఎంతసేపు దేవునికి మీరు ఏం మొరపెట్టుకుంటారంటే, అయ్యా నా చిత్తం ఇది, నా చిత్తాన్ని మీరు నెరవేర్చండి. మీ ప్రార్థనలు ఎలాగుంటాయి? అయ్యా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, అది మీ చిత్తమా కాదా అని అడగం. అయ్యా అది నాకు ఇయ్యు, అయ్యా నాకు అది చెయ్యు, అయ్యా నాకు ఇది కావాలి. యూఆర్ ఆల్వేస్ ఆస్కింగ్ గాడ్, యూఆర్ నాట్ ఆస్కింగ్ గాడ్ అయ్యా అది నీ చిత్తమా కాదా. ఇక్కడ ఏమంటున్నారండి ప్రభు? ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఏ పని చేసినా మరి ప్రాముఖ్యంగా అడగవలసింది, అయ్యా ఆ పని మీ చిత్తమా కాదా? మీ చిత్తాన్ని నెరవేర్చే విశ్వాసిగా నన్ను నిలబెట్టేందుకు ప్రభువారే నేరుగా చెప్తున్నారు, అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆ తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చదవండి.
నా అంతటా నేనే ఏమీ నా చేయలేను. ఎంతటా నేను ఏమీ చేయలేదు. నేను వినున్నట్లుగా ఆహా. తీర్పు తీర్చుచున్నాను. ఆహా. నన్ను పంపిన వాని నేను చిత్త ఏదైతే ప్రకారమే వింటున్నానో అదే విధంగా తీర్పు తీరుస్తున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నన్ను పంపిన వారి చిత్తం చేయకూడదును గాని చెయ్యకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయకూడదు నా గనుక ఇష్ట ప్రకారంగా నేను ఏమీ ఇక్కడ చేయటం లేదు. మన జీవితాలు ఎందుకు క్రమంగా లేవంటేనండి, దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ చాయిస్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో ప్రతిసారి ఒకటి ఉంటుంది, ఏంటంటే నా చిత్తమా దేవుని చిత్తమా. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని చిత్తము కానప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడండి. అది కొన్నిసార్లు ఆ స్వరం వింటాం, కొన్నిసార్లు ప్రార్థనలో వింటాం, కొన్నిసార్లు వాక్యంలో వింటాం, కొన్నిసార్లు దర్శనాల ద్వారా చూస్తాం, కొన్నిసార్లు కళల ద్వారా చూస్తాం. దేవుడు చెప్పిన తర్వాత కూడా ఆ పాపము కానీ మీరు తలపెట్టినట్లయితేనండి, ఆ పాపానికి శిక్ష మీరు గ్యారంటీగా అనుభవిస్తారు. అది అనుభవించగా ఉండాలంటే ఒకటి, అయ్యా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి. అయ్యా కష్టం రాగానే నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందని కాదండి. కష్టం రాగానే నేను దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేశానో నాకు ఈ కష్టం వచ్చింది. ఆపద రాగానే దేవునికి ఇష్టం లేని పని నేను ఏమి చేశానో నాకు ఈ కష్టం వచ్చిందండి. ఎందుకంటేనండి ఇశ్రాయేలు దేవుడు కొనుకడు, నిద్రపోడండి. ఆర్ యూ హ్యావింగ్ దట్ స్ట్రెంగ్త్? మీకు అటువంటి శక్తి ఉందా? మీరు ఆ చివరి దినాన్నండి, ఆ ఆఖరి గడియలో ఈ పోరాటము, అయ్యా నేను ఒక మంచి పోరాడితిని. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతాం. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడితిని. ఎవ్రీబడి అండి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరండి, మన ఆఖరి దినాన్ని ఇక్కడ ప్రభువారు ఎంత చక్కగా చెప్తున్నారండి. అయ్యా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, సమాప్తమైనది, ఇదిగో నా ఆత్మ. చాలా జాగ్రత్తగా గమనించండి. శరీరము మట్టిలో కలిసిపోతుందండి. ఈ శరీరము మట్టిలో కలిసిపోద్ది. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవర్. జీవితం గురించి ఏం రాయబడి ఉందండి? ఆవిరి వంటిది, రెప్ప పాటున ఇట్ ఈస్ గాన్ అండి. ఎంతకాలం జీవించామన్నది కాదండి, జీవించినంత కాలము దేవుని కొరకు ఎలాగా జీవించాను, దేవుని కొరకు నేను సాక్షిగా ఉన్నానా, నేను గొప్ప ప్రార్థనలు చేసి గొప్ప వాక్యాన్ని అందించి నా సాక్ష్యాన్ని కానీ నేను కోల్పోతానండి. ప్రజలు అనేది పక్కన పెట్టండి, ప్రజలు నన్ను ఏమంటారో ఏమన్నారో పక్కన పెట్టండి. ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని దృష్టిలో నేను ఎలాగున్నాను, దేవుని దృష్టిలో గత నెలలో ఏదన్నా పాపం చేశానా, గత సంవత్సరంలో ఏదన్నా పాపం చేశానా, వాట్ ఈస్ దట్, ఎలాగ నేను జీవించాను. మీరు మీ ఆఖరి దినాన్న ఈ మాటలో ఆడే స్థితిలో ఉండాలండి. అది ఏంటంటే మంచి పోరాటం పోరాడితిని. మంచి పోరాటము పోరాడితిని. నా పరుగు కడముట్టించితిని. విశ్వాసము కాపాడుకుంటుని. నా విశ్వాసాన్ని మీ జీవిత ప్రయాణంలోనండి, మీ విశ్వాసానికి అనేకమైన పరీక్షలు వస్తాయండి. అనారోగ్యం వచ్చిందా, ఎటువైపు మీరు ముందు చూస్తున్నారు? డాక్టర్ వైపు చూస్తున్నారా, దేవుడి వైపు చూస్తున్నారా? దేవుడి వైపు చూడండి, ఇట్టే స్వస్థత వస్తుంది. ఇట్టే కుష్ఠరోగులకి నయం అయిందండి. గుడ్డివారికి కళ్ళు వచ్చాయండి. ఆయన శరీరం అంతా అరే వీళ్ళు ములిగాయా నీటిలో అన్నాడు, ములిగాడు, శరీరం మారిపోయింది. ఏం అప్పుడు చేసిన దేవుడు మనకి ఇప్పుడు చేయడా? ఆ దేవుడు వేరు, ఈ దేవుడు వేరా? మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడండి. అటువంటి విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి. అయ్యా మీరు ఉన్నారని నేను నమ్ముతున్నాను, నాకు ఈ అపాయం ఉంది, నాకు ఈ కష్టం ఉంది, లేదా నాకు ఈ అవసరత ఉంది, మీరు ఈ గొప్ప కార్యము చేయండి. తర్వాత ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. మన జీవితంలోనండి we have to be there. మంచి పోరాటము పోరాడితిని. అయ్యా మీరిచ్చిన ఈ గొప్ప బహుమతి అని జీవితానికి ఒక మంచి అర్థాన్ని ఇచ్చాను, నన్ను అలాగ వాడుకున్నందుకు వందనాలు. అయ్యా ఈ లోకంలో జీవించే దినాలన్నీ మీ కొరకు ఒక గొప్ప సాక్షిగా జీవించే కృపా భాగ్యము నాకు దయచేయమని మన అనుదిన జీవితంలో ప్రార్థన చేసుకుంటూ అలాగే జీవించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.